హాయ్, హలో, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 10 సెప్టెంబర్ 2025 బుధవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెన్స్ పాయింట్ చూద్దాము. ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్. ఎవరు? ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్. ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం. 152 ఓట్లు. ఎన్ని ఓట్లు? 152. అడుగుతుంటారు చూడండి ఇలాంటివి. 152 ఓట్ల తేడాతో ఇండియా కూటమి క్యాండిడేట్ పై గెలుపు. సిపి రాధాకృష్ణన్కు 452 ఓట్లు. అదే 452 ఓట్లు మొదటి ప్రాధాన్యత ఓట్లు. ఇడంది చూడండి. నెక్స్ట్, జస్టిస్ సుదర్శన్ రెడ్డికి. ఇతను ఎవరు? ఇండియా కూటమి అభ్యర్థి. మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 300 ఓట్లు. ఓటు హక్కు వినియోగించుకున్న ఎంతమంది సభ్యులు? 767 మంది సభ్యులు. 15 ఓట్లు ఇన్వాలిడ్. ఎన్ని ఓట్లు? 15. ఎంత పోలింగ్ అయింది? 98.20% పోలింగ్. ఓటింగ్కు దూరంగా ఉన్న బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్. నెక్స్ట్, గ్రూప్ 1 ఫలితాలు రద్దు. మెయిన్స్ మార్కులు, ర్యాంకుల జాబితాను కొట్టేసిన హైకోర్టు. జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలని ఆదేశం. 8 నెలల్లో పూర్తి చేయాలి, లేదంటే మెయిన్స్ రద్దు చేస్తాం. హైకోర్టు తీర్పును గౌరవిస్తాం. మంత్రి జూపల్లి. గ్రూప్ 1 మూడోసారి. ఇది ఎన్నోసారి? మూడోసారి. కేసీఆర్ హయాంలో పేపర్ లీక్, నిర్వహణ లోపం. ఎవరి హయాంలో? కేసీఆర్. తాజాగా పునః మూల్యాంకనానికి హైకోర్టు ఆదేశం. ఏళ్ల తరబడి నియామక ప్రక్రియకు ఆటంకాలు. నిరుద్యోగులకు విదేశాల్లో కొలువు. నెక్స్ట్, కాళోజీ రచనలను ఆదర్శంగా తీసుకోవాలి. ప్రజాకవిగా అలుపెరగని పోరాటం చేశారు. మంత్రి జూపల్లి. నెక్స్ట్, కవయిత్రి నెల్లుట్ల రమాదేవికి కాళోజీ సాహితీ పురస్కారం ప్రదానం. ఎవరేమే? నెల్లుట్ల రమాదేవికి. మళ్ళీ దిద్దాల్సిందే నా గ్రూప్ 1 మెయిన్స్ పై తేల్చి చెప్పిన హైకోర్టు. దిద్దాల్సిందే. నెక్స్ట్, ఉద్యోగ నైపుణ్యాలతో ఉన్నత విద్యా విధానంలో త్వరలో కీలక మార్పులు. అక్టోబర్ చివరి నాటికి టీఈపీ ముసాయిదా. టీఈపీ అంటే ఫుల్ ఫామ్ తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ. బంగారం బగ్గు. సరికొత్త ఆల్ టైమ్ రికార్డు స్థాయికి ధర. ఢిల్లీలో 10 గ్రాములు ఎంత ఉంది? 1,12,750కి చేరిక. ఈ ఏడాదిలో 33,800 ఆప్. ఏడాది కాలంలో వెండి 1.50 లక్షల రూపాయలు. బయోమెట్రిక్తో పక్కాగా ఎన్సీడీ పరీక్షలు. 9,000 మంది ఏఎన్ఎంలకు పరికరాలు అందజేత. రాష్ట్రంలో 30 ఏళ్ళు. ఎంత ఏజ్? 30 ఏళ్ళు దాటిన అందరికీ రోగ నిర్ధారణ. దిగుమతి సుంకం ఎత్తివేత. పత్తి రైతులకు శరాఘాతం. ఎన్సీఈ చైర్మన్గా తెలుగు తేజం. ఎన్సీఈ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చైర్మన్గా
తెలుగు వ్యక్తి ఇంజేటి శ్రీనివాస్. ఎవరైనా ఇంజేటి శ్రీనివాస్ నియమితులయ్యారు. నేపాల్ అగ్నిగుండం. పాలన పగ్గాలు ఆర్మీ చేతికి. ప్రధాని కేపీ శర్మ. ప్రధాని ఎవరు? కేపీ శర్మ రాజీనామా. యంగ్ ఇండియా స్కూళ్లకు సహాయం చేయండి. ₹30,000 కోట్ల కావాలి. RRR పనులకు అనుమతులివ్వండి. 12 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి మంజూరు చేయండి. ఎవరు ఇవన్నీ అడిగింది? సీఎం రేవంత్. నెక్స్ట్, నేపాల్ అగ్నిగుండం. ప్రధాని కేపీ శర్మ ఓలీ. ఇతని పూర్తి పేరేంది? కేపీ శర్మ ఓలీ రాజీనామా. మాజీ ప్రధాని జలనాథ్ కనాల్ ఇంటికి నిప్పు. ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్ సజీవ దహనం. మాజీ ప్రధాని భార్య ఎవరు? రాజ్యలక్ష్మి చిత్రాకర్. ఆమె సజీవ దహనం అయినరు. నెక్స్ట్, భారత ఉపరాష్ట్రపతులు. ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతల నిర్వహణ చట్టం 1969లో భారత్ పార్లమెంట్ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవి బాధ్యతలను నిర్వహణ చట్టాన్ని ఆమోదించింది. ఎప్పుడు ఆమోదించింది? 1969. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఒకేసారి ఖాళీ అయినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి ఎవరు? సీనియర్ న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చని చట్టంలో పేర్కొన్నారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు ఒకేసారి ఖాళీ అయినప్పుడు ఎవరు ఉండొచ్చు? సుప్రీంకోర్టు ఉంటుంది కదా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి అయిన తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించవచ్చని చట్టంలో పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి రాజీనామా చేసిన సందర్భంలో ఒకవేళ రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నట్లయితే ఉపరాష్ట్రపతి తన రాజీనామా పత్రాన్ని CJIకి అందించాలి. ఒకవేళ ఆ పదవి కూడా ఖాళీగా ఉన్నట్లయితే సీనియర్ న్యాయమూర్తికి అందించాలి. నెక్స్ట్, ఆసియా కప్ హాకీలో భారత్ విజయం. దేంట్లో? ఆసియా కప్లో ఇండియా గెలిచింది. పర్యాటక శాఖ CESL అవగాహన ఒప్పందం. SLBCతో 4 లక్షల ఎకరాలకు నీరు. నెక్స్ట్, జపాన్ ప్రధాని షిగెరు ఇషిబా తన పదవికి రాజీనామా 2025 సెప్టెంబర్ 7న ప్రకటించారు. జపానీ ప్రధాని ఎవరు? షిగెరు ఇషిబా. అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2024లో ఫూమియో కిషిడా రాజీనామా తర్వాత అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల విజయం సాధించిన ఇషిబా అక్టోబర్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు మీరు విన్న వీడియో మీకు వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్స్ కూడా చేయండి. ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందించడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ.